సమస్య పరిష్కారం చేయాలి. నీరు సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. ఈ సమస్య పరిష్కారం చేసినంత వరకు పోరాడతాం. ఈ సమస్య పరిష్కారం చేసినంత వరకు పోరాడతాం. పట్టుకెళ్ళిపోయింది, చిత్తు అయిపోయింది. అయితే గవర్నమెంట్ వెంటనే స్పందించి మళ్ళా ఇంకోటి వేసారు ట్యాంకీ. ఆ ట్యాంకీ కూడా నాణ్యత లేక మొత్తం కిందకైతే కారేస్తుంది. ఇది మొత్తము వాటర్ అయితే కిందకి వృధాపాలు అయితే అవుతుంది. గ్రామస్తులు ఎన్నిసార్లు చెప్తున్నప్పుడు కూడా అధికారులు వచ్చింది బయలుదేరి ఎక్కువ మంది ప్రజలు అయితే బాగుండు. సరే ఎక్కువ మంది లేరు, వెళ్ళిపోయారు కదా. పంచాయతీ పార్వతీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా తొక్కుడు వలస గ్రామంలో సోలార్ బోర్ అయితే ఇచ్చారు. సోలార్ బోర్ అయితే గాలి తుఫాను వచ్చి కొట్టుకుపోయింది. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విన్నవించుకున్నా కూడా పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ ఒక ట్యాంక్ అయితే వేశారు. ఆ ట్యాంక్ అయితే మొత్తము కిందలీళ్ళు అయితే నందరం పడిపోయి వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. గిరిజనులు ఎన్నిసార్లు అధికారులకు చెప్పినప్పుడు కూడా అధికారులు అయితే నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు, కానీ సమస్య అయితే పరిష్కారం చేయలేరు. నీరు లేక గ్రామస్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ట్యాంకీ నుంచి అయితే నీరైతే మొత్తం కారేస్తుంది. ఎవరు పట్టించుకోలేని పరిస్థితి అయితే ఉంది. అక్కడ ట్యాంకీ శాంక్షన్ చేయాలి. బోర్ అయితే ఉన్నది, ట్యాంక్ ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయాలి. గిరిజనులందరూ కూడా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, కానీ ఒక్క అధికారి కూడా పార్వతీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంటున్న ఒక్క అధికారి అయినా గిరిజనులు తాగునీరు సమస్య పట్టించుకోవడం లేదు. ఇటీవల ఎన్నోసార్లు ధర్నాలు, ఊరేగింపులు అన్నీ చేశాం. నిమ్మరండలు కూడా ఇచ్చాం, పత్రాలు కూడా ఇచ్చాం, కానీ ఒక్క సమస్య తాగునీరు సమస్య పరిష్కారం చేయలేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నాయి, ఒక్క సమస్య అయితే పరిష్కారం చేయలేదు. ఇప్పటికైనా గంగాపురం పంచాయతీ తొక్కుడు వలస గ్రామంలో ఏదైతే ట్యాంకీ పోయిందో ఇప్పటికైనా వెంటనే అధికారులందరూ స్పందించి సమస్యను పరిష్కారం చేయాలి. ఆర్డబ్ల్యూజే గారు, ఆర్డబ్ల్యూఈ గారు, ఏఏ గారు వీళ్ళందరూ కూడా వెంటనే సమస్యను పరిష్కారం చేయాలి. సమస్య మాత్రం పరిష్కారం చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆర్డబ్ల్యూ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా మన సిపిఎం పార్టీ తరఫున ఈరోజు మనము విన్నవించుకుంటున్నాం.